ఇంకా చెప్పాలంటే నిమిషాలతో సహా వయస్సు, వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు లేక సంఘటనలు అన్నీ తాను ఎదుర్కొనవలసినవి రచించుకుంటుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తికి తలనొప్పి వచ్చింది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. ఆ వ్యక్తి గత జన్మలను చూసుకునే ఒక ప్రక్రియలో పాల్గొన్నప్పుడు తెలిసినది ఏమిటంటే, తాను గత జన్మలో ఒక వ్యక్తిని ఒక పెద్ద రాయితో తలపై కొట్టి చంపినట్లు తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆత్మల లోకంలో చూసుకున్నాడో, తాను తప్పు చేసిన భావనతో రాబోయే జన్మలో అంటే ప్రస్తుత జన్మలో తనకి ఎటువంటి మందులకి నయం కానటువంటి తలనొప్పి రావాలని తన నఖలులో నిర్ణయించుకున్నాడు. మీకు ఇంకో ఉదాహరణగా ఒక స్త్రీ విషయం చెప్పాలి. తను దీర్ఘకాలంగా ఉబ్బసం అంటే ఆస్త్మా వ్యాధితో బాధపడుతూ ఉండేది. గత జన్మలో చూసుకునే ఒక ప్రక్రియలో పాల్గొన్నప్పుడు తాను గత జన్మలో ఒక తండ్రికి కూతురు, ఈ జన్మలో కూడా ఆయనే తండ్రిగా వచ్చాడు. ఆ జన్మలో తాను 8 నుంచి 10 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తమ పాడి ఆవును బరికెతో కొట్టి ఆనందించిందిట. ఆ సమయంలో ఆ ఆవు ఊపిరి సలుపుకోలేనంతగా బాధపడిందిట. అందువలన ఆత్మల లోకంలో ఎప్పుడైతే ఈ విషయాన్ని చూసుకుందో, తాను రాబోయే జన్మలో అంటే ప్రస్తుత జన్మలో శ్వాస సంబంధిత వ్యాధితో జీవితాంతం బాధపడాలని నిర్ణయించుకుందిట. నఖలు లేదా నమూనా. ఈ విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము. ఒక ముఖ్య విషయం చెప్పాలి. అది ఏమిటంటే, మీరు ఒక తప్పు చేసేదానికి 10 రెట్లు లేదా 20 రెట్లు అధికంగా బాధపడవలసి వస్తుంది అంటారు. అది నిజం కాదు. కానీ ఆత్మ తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షని విధించుకుంటుంది. ఒక్కోసారి 5 నెలలు ఒక వ్యక్తి తాను బాధపెట్టి ఉంటే 2 సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయం తీసుకుంటుంది. అందువలనే మీ భావోద్వేగాలని సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే అవే తర్వాత కూడా మోసుకొని పోబడతాయి కాబట్టి. ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారు చేసుకున్నాక ఒక ప్రశాంతతతో కూడిన కాలం ఆత్మకి అప్పుడు ప్రారంభమవుతుంది. మరుజన్మ. మన మరుజన్మ ఆత్మల లోకంలో తయారు చేసుకున్న నఖలుపై ఆధారపడి ఉంటుంది. జన్మకి మరుజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్లు పట్టవచ్చు, లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాము. ఒక్కోసారి తల్లి గర్భంలో పిండం రూపుదిద్దుకుంటున్న సమయంలోనో, లేక గర్భం దాల్చిన 4-5 నెలలకో, లేక పుట్టడానికి కొంత సమయం ముందో ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే, పుట్టే తేదీ, సమయము మరియు స్థలమునకు తగినట్లు గ్రహములు అమర్చబడినాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడను, నాకు అదృష్టం లేదని. కానీ అసలు విషయం ఏమిటంటే, నీ జీవితం మొత్తం కూడా నువ్వు ఆత్మల లోకంలో తయారు చేసుకున్న నఖలు లేదా బ్లూ ప్రింట్ మాత్రమే. ఒకసారి మరుజన్మ తీసుకున్నాక 40 రోజుల దాకా బిడ్డ తన గత జన్మకి సంబంధించిన జ్ఞాపకాలు అన్నీ కలిగి ఉంటుంది. అందువలననే ఒక్కోసారి సంబంధం లేకుండా నవ్వడము లేక ఏడవడము జరుగుతూ ఉంటుంది. 40 రోజుల తర్వాత గత జన్మకి సంబంధించిన అన్ని జ్ఞాపకాలు ఆటోమేటిక్గా తుడిచివేయబడి, అసలు నాకు గత జన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము. నఖలు అమలుపరచబడుట. ఇక అప్పటి నుండి నఖలులో లిఖించుకున్నది పూర్తిగా అమలులోకి రావడం ప్రారంభమవుతుంది. ఇక అప్పటి నుండి మన సంఘటనలు తలుచుకొని ఇతరులను మరియు భగవంతుని దూషించడము ప్రారంభమవుతుంది. అందువలన మీరు ఇంకొకరిని వేలెత్తి చూపే ముందర గుర్తుంచుకోండి, ఇతరులందరూ మీ నఖలులో మీరు పూర్తిగా మీ స్వంత ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని.